రవీందర్ గారు మనతో పాటే ఉన్నారు అండ్ రాకేష్ ని జార్జియా పంపించడానికి ఎంబీబీఎస్ విత్ ఆల్ ఫ్యామిలీ అండ్ అసలు రాకేష్ ని పంపించాలి అంటే నిజంగానే ఎవరికైనా బాధ వేస్తుంది. బట్ ఎంబీబీఎస్ మళ్ళీ రిటర్న్ డాక్టర్ రాకేష్ గా వస్తాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్? మేము కన్సల్టెన్సీ నాగేందర్ సార్ దగ్గరికి వచ్చి కనుక్కున్నప్పుడు సార్ చెప్పిన విధానం మాకు బాగా నచ్చింది మేడం. ఆ సార్ చెప్పే విధానము, ఈ జార్జియా స్టడీ ఎడ్యుకేషన్ బాగుంటుందని తెలిసి కనుక్కున్నాం. సేఫెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్, 3rd ప్లేస్. రీసోర్స్ ఈజ్ నమ్మకం అంటేనే రీసోర్స్. సో రాకేష్ నువ్వు చెప్పాలి, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విసోస్ కన్సల్టెన్సీ. వెరీ ఆల్ ది బెస్ట్ రాకేష్. సో నెక్స్ట్ డాక్టర్ రాకేష్ గా వస్తారు. థ్యాంక్ యూ అండి, వెరీ ఆల్ ది బెస్ట్, వెరీ హ్యాపీ ఫ్యామిలీ. సో విధాత్ రెడీగా ఉంది జార్జియా ఫ్లై అవ్వడానికి, ఎంబీబీఎస్ చదవడానికి. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎగ్జైటింగ్, ఫ్రీగా ఉంది, ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయి నో టెన్షన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రీసోర్స్. అంటే ఏం టెన్షన్ లేకుండా లేవు అన్నీ అరేంజ్ చేసేసారు మాకు. సో ఫ్రీ ముందే ప్రయర్ గా అన్ని అరేంజ్ చేసి రెడీ టు కుక్, రెడీ టు సర్వ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, జస్ట్ బి సర్వ్డ్. సో మధు గారు మీరు చెప్పాలి, అమ్మాయిని పంపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎలా అని అనేక రకాలుగా ఎంక్వైరీ చేస్తుంటే మాకు వీసాస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆఫీస్లో అప్రోచ్ అయితే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేలాగా వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు. నేను ఇంకా ఫర్దర్ స్టూడెంట్స్ని వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నా దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. సో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా వీసాలకు కానీ వేటికైనా సరే మాకంతా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ టు యాసిన్ సార్ అండ్ రెడ్డి సార్. సో నిజంగా ఏంటంటే ఇద్దరు చెప్పడం అంటే ఒక దేశంకి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్లు, డాక్యుమెంట్స్లు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ లేకుండా సాఫీగా, చాలా హ్యాపీగా, ఈజీగా ఫ్లో అయిపోయి